చేసి. లాప్రోస్కోపీ స్టార్ట్ అయింది అప్పుడా? 1919 ఇంగ్లాండ్. ఓకే ఇక్కడ మచ్ లేటర్. ఓకే, మీరు వెళ్ళేటప్పటికి లేదు ఇక్కడ? లేదు, ఓకే, అక్కడ లేదు ఫస్ట్. ఉమ్. మళ్ళా తర్వాత 98 ఇక్కడ 2 ఏళ్ళు ఇక్కడ మెడిసిటీలో డిపార్ట్మెంట్ సర్జరీ స్టార్ట్ చేసి అంతా చేసినాం. అప్పుడు అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేసాం. తర్వాత ఇంగ్లాండ్ పోతానే కొత్త ఛాలెంజ్ వచ్చింది, అది బ్యారియాట్రిక్ సర్జరీ. బ్యారియాట్రిక్ సర్జరీ అంతవరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు నిలిపేసేసారు, ఎందుకంటే ది కాంప్లికేషన్స్ ఆర్ వెరీ హై, పీపుల్ ఆర్ డైయింగ్ అండ్ అవి రికవరీస్ ఎంతో కాలం పడుతుంది. అప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చేసేవాళ్ళు లేదు దీన్ని. అప్పుడు అది రాయల్ లండన్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ హాస్పిటల్ ఇన్ ఇంగ్లాండ్, దాంట్లో పెద్ద క్లినిక్ ఉంది, ఏది ఒబిసిటీ క్లినిక్. ప్రొఫెసర్ కోపల్మన్ అనే అతను దానికి డైరెక్టర్. ఆయన అడిగినాడు, పేషెంట్స్ ఉండాలి, వాళ్ళని మేమేం చేయాలని తెలియదు, అప్పుడు మందులు కూడా లేవు సరిగ్గా, ఏం చేయాలి మేము వీళ్ళని సన్నంగా చేయాలని, డయాబెటీస్ ఉంది, స్లీప్ యాప్నియా ఉండదు, we can't do anything, what should we do? Can you do it? Yes, because it appeared a challenge to me. I take up any challenge anyway. That's what I want. Not that is ఏమంటారు పొగుడుతో కాదు, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే అన్ని ఆపరేషన్లు అప్పటికి చేసేసాను ఓపెన్లో, ఏది కానీ గట్, ఎవ్రీథింగ్, థైరాయిడ్ కానీ, ఎవ్రీథింగ్, కిడ్నీలు కానీ, ఒక సర్జన్ అంటే అన్ని అన్ని అప్పుడు కాలంలో చేస్తాం, ఇప్పుడు చేయలేదు. అప్పుడు మేమున్న కాలంలో అన్ని చేస్తాం. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క, లైక్ బ్రెస్ట్ సర్జరీ వదిలేయాల్సి వచ్చింది, థైరాయిడ్ అవన్నీ వదిలేయాల్సి వచ్చింది,